రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? నక్కకి వాతలు మిగులుతాయి, మంటలు మిగులుతాయి, నొప్పులు మిగులుతాయి, చీము పట్టి కారి అయ్యో కుయ్యో మొర్రో. భారతదేశాన్ని కాపీ కొట్టడం అనేది పాకిస్తాన్కి అలవాటు. మేము ఇండియా కన్నా భిన్నమైన వాళ్ళము, హిందువులు ముస్లింలు ఒక జాతి కాదు, మేమిద్దరము వేర్వేరు జాతి, కాబట్టి మా జాతి వేరు, మాకు భారత్కి పోలిక లేదు అని నోటితో పాకిస్తాన్ అంటుంది. కానీ చేతల్లో మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన సినిమా రిలీజ్ అయితే మన దేశంలో ఎంత నడుస్తుందో అంతకన్నా ఎక్కువ పాకిస్తాన్లో నడుస్తుంది. పాకిస్తాన్ కనుక బ్యాన్ చేస్తే పైరేటెడ్ సీడీలు, పైరేటెడ్ వెర్షన్స్ నడుస్తాయి. దురంధర్ విషయంలో అదే జరిగింది. దురంధర్ని పాకిస్తాన్ బ్యాన్ చేసింది, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అసలు రంగును బయటపెట్టింది. అదేవిధంగా భారతదేశపు గూఢచారి సంస్థలు పాకిస్తాన్ యొక్క అండర్ వరల్డ్లో ఎలాగ చొరబాటు చేసి ఏ రకంగా వాళ్ళని ఎలిమినేట్ చేశాయి అన్నది ప్రధాన కథాంశంగా కరాచీకి సమీపంలో ఉన్నటువంటి, కరాచీ అవుట్స్కర్ట్స్ వాస్తవానికి ల్యారీ అనేటటువంటి ప్రాంతం, LYARI ల్యారీ. ఈ ల్యారీకి సంబంధించినటువంటి నేపథ్యంలో దురంధర్ సినిమా వచ్చింది. దురంధర్ సినిమా వచ్చింది, బాగా నడిచింది. దాంతో దానికి సీక్వెల్ వచ్చింది, సీక్వెల్ ఇంకా బాగా నడిచింది. రెండూ కలిపి దాదాపు 1800 కోట్ల రూపాయల మార్కెట్ బిజినెస్ చేసినాయి. బాహుబలి రికార్డుని కూడా పక్కకు దోసేసి దురంధర్ చాలా తక్కువ బడ్జెట్తో, అంత పేరు ప్రఖ్యాతి లేనటువంటి ఆశీష్ ధర్ అనేటటువంటి డైరెక్టర్ తీసినటువంటి సినిమా. ఆ సినిమాని పాకిస్తాన్ బ్యాన్ చేస్తే దాని పైరేటెడ్ సీడీలు, ఆన్లైన్ నుంచి డౌన్లోడ్స్ చేసుకుని మొత్తం మీద పాకిస్తాన్ అంతా చూసేసింది. చూడటమే కాదు, భలేగా తీశాడే అని చెప్పి అనుకుంది. అనుకోవడమే కాదు, అచ్చు మన ల్యారీలో ఎలా జరిగేవో ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు, రెండు మాఫియా గ్రూపుల మధ్య ఘర్షణలు ఏ రకంగా ఉండేవో సరిగ్గా అదే రకంగా చూపించాడు, భలేగా చూపించాడు అని చెప్పి భారత్ కన్నా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అనుకున్నారు. బ్యాన్ చేసిన తరువాత దురంధర్ ఇంత పాపులర్ అయింది. ఆఖరికి పాకిస్తాన్ యొక్క నేషనల్ అసెంబ్లీలో దురంధర్ ప్రస్తావన వచ్చింది. ఒక సినిమా ప్రస్తావన రావడం, అది పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ యొక్క అసలు రంగును బయటపెట్టే సినిమా రావడం అనేది నిజంగా పాపం పాకిస్తానీలకు జీర్ణం కావడం లేదు. కానీ హిరణ్యకశిపుడు నిత్యము ఎక్కడరా హరి ఎక్కడరా హరి అని హరినామస్మరణ చేసినట్టుగా పాకిస్తాన్ దురంధర్ నామస్మరణ చేస్తుంది. దాంతో ఒక నిర్మాతకి ఆవేశం వచ్చి, ఒక దర్శకుడికి ఆగ్రహం వచ్చేసి వాళ్ళు దురంధర్కి జవాబుగా మేము ఒక సినిమాని తీస్తాము అని చెప్పి ఓ సినిమాని తీశారు. అనుకోవడం ఏంటి, సినిమా తీశారు, తీయడం ఏంటి, దాన్ని రిలీజ్ చేశారు. మే 8వ తారీఖున ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు మేరీ ల్యారీ, నా ల్యారీ అనేటటువంటి పేరుతో వచ్చింది. ల్యారీలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్న ఫుట్బాల్ ప్రేమ, అదేవిధంగా అక్కడి జీవనంలోని వైవిధ్యము, వైచిత్ర్యము, ఇవన్నీ చూపిస్తాం, మేము చాలా గొప్పగా చూపిస్తాం. ఇది దురంధర్కి జవాబు, దురంధర్కి జవాబు, దురంధర్కి జవాబు అని ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఒక అరుదైన రికార్డును పొందింది. ఆ అరుదైన రికార్డు ఏంటంటే, రిలీజ్ అయిన రోజే డబ్బాలు వెనక్కి వెళ్ళి హాలు మూసేసి ఇక నెక్స్ట్ షో లేదు అని చెప్పి ప్రకటించి మరుసటి రోజు నుంచి పాత సినిమా ఏదో తీసుకొచ్చి వేసుకున్నారు. ఇక మాకు మేరీ ల్యారీ అక్కర్లేదు అని చెప్పి అన్నారు. సమస్య ఏంటి? పాకిస్తాన్ దురంధర్కి జవాబుగా తీసినటువంటి ల్యారీ సినిమాని ఫస్ట్ షో వేస్తే 3 చూశారు. మొత్తము రోజంతా 5-6 షోలు వేస్తే చూసిన మొత్తము ఆడియన్స్ సంఖ్య 22, కేవలం 22 మంది మాత్రమే ఆ సినిమాని చూశారు. చూసిన వాడు రెండోసారి చూడటానికి రాలేదు. ఎవరైనా రెండో రోజు చూద్దామంటే
థియేటర్ యాజమాన్యం సినిమాని తట్టాబుట్టా సర్దేసేసి మొత్తం చాప చుట్టేసి వాపస్ పంపించింది. 8వ తారీఖునే రిలీజ్ అయి 8వ తారీఖే డబ్బాలు తిరిగి వచ్చినటువంటి మొట్టమొదటి సినిమాగా పాకిస్తాన్ చరిత్రలో మేరీ ల్యారీ నిలిచింది. అంటే ఈ మేరీ ల్యారీ సినిమా హాల్లో ఈగలు కూడా వాలడం లేదు. ఈగలకి కూడా ఆ సినిమా చూసే ఇష్టం లేదు. దురందర్కి జవాబట ఇది. దురందర్కి జవాబుగా తీసినటువంటి ఈ ఫిల్మ్ డైరెక్టర్ అబూ అలీఖాని ఎవరో ప్రశ్నిస్తే నా సినిమాని నేను కూడా చూడలేదు అని చెప్పారు. మరి ఎందుకు తీశావయ్యా అంటే భారత్ చేసింది మేము కూడా చేయగలమని నిరూపించేందుకు తీశాం. ఆయన సినిమా అయితే తీశాడు, స్వయంగా చూడలేదు. చూసిన మొత్తం 22 మందిలో ఒక్కరు సినిమా గురించి అభిప్రాయం చెప్పటం లేదు. డబ్బాలు వెనక్కి వచ్చేసాయి, సినిమా ఆగిపోయింది. భారత్ని చూసి నక్కలు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా భారత్ చూసి వాతలు పెట్టుకుంటే పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీ లాలీవుడ్ లాహోర్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని లాలీవుడ్ అంటారు. లాలీవుడ్కి జోలాలి తప్ప మరొకటి దిక్కులేనటువంటి పరిస్థితి. నిజానికి పాకిస్తాన్లో భారత వ్యతిరేకత ఆధారంగా రాజకీయాలు చేయటము, సినిమాలు తీయటము, పాకిస్తాన్ సినిమాలన్నిట్లలో కూడా విలన్లు భారతీయులు. అసలు పాకిస్తాన్లో హిందువులు లేరు, కానీ హిందువే విలన్. వాళ్ళ అన్ని సినిమాల్లో విలన్ హిందువే. ఒక వ్యాపారి అవుతాడు, లేకపోతే ఒక మాఫియా డాన్ అవుతాడు, ఇంకొకడు అవుతాడు, ఒక ఐఎస్ఐ ఒక రా ఏజెంట్ అవుతాడు. మొత్తం మీద భారతీయులు విలన్. హిందువులే లేని దేశంలో హిందువుల్ని విలన్లుగా చూపించే ఏకైక దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్ మర్కాయ హక్ అనేటటువంటి పేరుతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని జరుపుతోంది. ఆపరేషన్ సింధూర్. వాళ్ళైతే ఆపరేషన్ సింధూర్ అన్న పేరుని ఉచ్చరించరు, బునియాన్ అల్ మర్సూస్ అనేటటువంటి ఒక పేరుని పెట్టి వాళ్ళ ఆపరేషన్ పేరు బునియాన్ అల్ మర్సూస్. ఈ ఆపరేషన్లో ఏం జరిగింది? మొత్తం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నీ బుగ్గి అయిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళ 9 ఎయిర్ బేసులు ధ్వంసమైపోయినాయి. దాదాపు వాటిలో ఉన్నటువంటి 15కు పైబడి రన్వేస్ పూర్తిగా నడి మధ్యలో బాంబులు పడి రన్వే పనికి రాకుండా పోయింది. వాళ్ళ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క యాటమ్ బాంబులు దాచినటువంటి సర్గోధాలో ఉన్నటువంటి కిరాణా హిల్స్ పైన దాడి జరిగింది. వాళ్ళ రెడార్లు ధ్వంసమయ్యాయి, వాళ్ళ డ్రోన్ల వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇదంతా అయ్యింది బునియాన్ అల్ మర్సూస్ పేరిట మన మీద చేసినటువంటి ఆపరేషన్లో మనం ఇచ్చిన జవాబు. దాని పేరు ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లో ఇప్పుడు మార్కాయ హక్ అనేటటువంటి పేరుతోటి ఓటమి యొక్క విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఖాజా ఆసిఫ్ శుక్రవారం నాడు నమాజ్ చేసి మరీ వచ్చి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ మార్కాయ హక్ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావడం లేదు, కనీసం రాజకీయ నాయకులు హాజరు కావడం లేదు, ఎవ్వరూ రావడం లేదు, ఎంత ఘోరం ఇది అని చెప్పి అన్నారు. పాకిస్తాన్ ఏ షో చేసినా అది ఫ్లాప్ షో. మేరీ ల్యారీ అయినా ఫ్లాప్ షోయే, మార్కాయ హక్ అయినా ఫ్లాప్ షోయే. మొత్తం మీద పాకిస్తాన్ ఒక మొత్తం దేశానికి దేశమే ఫ్లాప్ షోలా నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.